నెల్లూరు నగరం అపస్మా ఆధ్వర్యంలో టౌన్ హాల్లో ప్రైవేటు పాఠశాలల పనిచేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో గర్వంగా ఉందని రాష్ట్ర అధ్యక్షులు తులసి విష్ణుప్రసాద్ అన్నారు. రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు నేతాజీ సుబ్బారెడ్డి, మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్, జిల్లా అధ్యక్షులు నేలను తుల శ్రీధర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమణారెడ్డి, స్టేట్ అడ్వైజర్ వెంకట్రామయ్య, జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి, జిల్లా ట్రెజరర్ కృష్ణారావు, సిటీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర రెడ్డి, సెక్రటరీ రమేష్, ట్రెజరర్ అభిషేక్ రెడ్డి 130 మంది ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. ఈరోజు జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలో కష్టపడి పనిచేస్తున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం జిల్లా అంతా జరిగింది. మా ప్రైవేట్ పాఠశాలకు మూల స్తంభాలైనటువంటి ఈ యొక్క ఉపాధ్యాయుని సన్మానించుకోవడం మాకు గర్వకారణం. ఎందుకంటే తక్కువ వేతనంతో ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నటువంటి మా ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులందరినీ మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి యొక్క కృషితోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా వ్యవస్థలోనే చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్న వారిని సన్మానించుకోవడం మా అపస్మా తరఫున గౌరవంగా భావిస్తూ వారందరికీ కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకునే వారందరికీ అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం జిల్లా తరఫున. థ్యాంక్ యూ. రోజున ప్రతి మనం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా టీచర్స్ జరుపుకుంటారు. అది గతంలో గవర్నమెంట్ స్కూల్ ఎవరు పనిచేస్తుంటారో వాళ్ళకి మాత్రమే డిఓస్ కలెక్టర్ ద్వారా సన్మాన కార్యక్రమం జరిగేది ఘనంగా. అది జిల్లా లెవెల్లో, రాష్ట్ర లెవెల్లో జరిగేది. దానికి అనుబంధంగా మేము అపస్మా ఏర్పడిన తర్వాత ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కు సత్కరించి సన్మానం గౌరవిస్తున్నారు, అలాగే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు కూడా గౌరవించాలి, అదే గౌరవం వాళ్ళు పొందాలి అని చెప్పేసి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి సెప్టెంబర్ 5వ తేదీన యాక్చువల్ జరగాలి. ఆ రోజు స్కూల్లో ఏ స్కూల్లో ఆ స్కూల్లో ఆ టీచర్స్ జరుగుతుంది కాబట్టి ఆ డే కాకుండా వివిధ నియోజకవర్గాల్లో వివిధ డేట్స్ పెట్టుకున్నారు. అలాగే నెల్లూరు జిల్లాలకు వస్తే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కూడా టీచర్స్ జరపడం ఆనవాయితీ. అలాగే ఈ మధ్య ఆత్మకూరులో జరిగింది, తర్వాత కందుకూరులో కూడా మనం జరుపుకున్నాం. రేపు ఇక్కడ ఈరోజు నెల్లూరు సిటీ వెంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. సిటీ అధ్యక్షులుగా వారు ఉన్నారు, జిల్లా అధ్యక్షులుగా శ్రీధర్ గారు ఉన్నారు. రేపు పొదలకూరు రాపు నియోజకవర్గానికి ఇదే టీచర్స్ జరుగుతుంది. రిమైనింగ్ కావాలి కోవూరు కూడా తర్వాత జరుగుతారని చెప్పి తెలియజేశారు. ఈ ముఖ్య ఉద్దేశం టీచర్స్ ఇలా కష్ట శ్రమించి ప్రైవేట్ స్కూల్ అభివృద్ధి బాగా దోహదపడుతుంది కాబట్టి వాళ్ళకు స్పెషల్గా మనం సన్మానాలు సత్కారాలు చేస్తే బాగుంటుందని ఆలోచన చేయడం. దీన్ని నెల్లూరు టీం చాలా పగడ్బందీగా దాదాపు అన్ని స్కూల్ తిరిగి ఎవరైతే ఆ స్కూల్లో సీనియర్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక స్కూల్కి ఒకరి జరుగుతుంది సెలెక్ట్ చేసి బెస్ట్ టీచర్గా ఉన్నారని దాదాపు 130 మందికి ఇప్పుడు మన స్టేట్ ప్రెసిడెంట్ తులసి ప్రసాద్ గారి ద్వారా సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కృషి చేసిన సిటీ యూనిట్ అందరికీ వెంకటేశ్వర రెడ్డి, ఎస్వీఆర్ స్కూల్ రమేష్ గారు, అలాగే అభిషేక్ రెడ్డి గారు, రిమైనింగ్ టీం అందరికీ కూడా అపస్మా తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అండ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్. ఈ రోజున ఇక్కడ నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ ఉపాధ్యాయ సన్మాన కార్యక్రమం మన టీచర్స్ డే రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా అనేక నగరాల్లో, అనేక పట్టణాల్లో, అనేక చోట్ల జోన్ల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా, జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మా స్కూళ్ళకి మరి లైఫ్ అండ్ సోల్, బ్లడ్ అండ్ ఫ్లెష్ లాంటి టీచర్స్ని సన్మానించడం మాకు ఎంతైనా సంతోషం. ఈ దేశానికి భారత పౌరులను తయారు చేసే దిశలో వీరంతా కూడా నిరంతరం శ్రమ చేస్తూ ఉంటారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ఈరోజు గౌరవించుకోవడానికి సంతోషిస్తున్నామని తెలియజేస్తున్నాను. నెల్లూరు అపస్మా సిటీ ప్రెసిడెంట్ ఈరోజు మా యొక్క ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమాన్ని 55 స్కూళ్ళ నుంచి 130 మంది టీచర్లు ఈరోజు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేము యాక్చువల్గా కలెక్టర్ని పిలిచాము, కానీ ట్రాన్స్ఫర్ అయినందు వలన కలెక్టర్ రాలేకపోయారు. అదేవిధంగా మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి తులసి ప్రసాద్ గారు, అదేవిధంగా మా యొక్క స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు, మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీధర్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని మా టీచర్లు ఎంతో ఆనందంతో వాళ్ళకి మంచి ఒక మెమోంటోస్ ఇచ్చి ఎంతో అభివృద్ధి చేసి మా స్కూల్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి దానికి మేము ప్రతిఫలంగా వాళ్ళని చాలా ఎక్కువగా గొప్పగా సన్మానం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మన నెల్లూరు సిటీ 1 ఎంఈఓ గారు తిరుపాల్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి అపస్మా నాయకులకి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి అపస్మా సభ్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికై వచ్చినటువంటి టీచర్లందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క
కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి మేము నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం యొక్క ఎందుకు అసలు మొదలుపెట్టామంటే, గతంలో దేశమంతటి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఒక ఆదర్శ ఉపాధ్యాయుని పుట్టినరోజు ఒక జయంతిగా మన ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సెప్టెంబర్ 5వ తారీఖున ప్రతి స్కూల్లో అందరూ కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆ రోజున మనం నిర్వహించుకుంటా. తర్వాత మీకు మాకు అందరూ కన్వీనియంట్గా ఉండే విధంగా ఒక 4 రోజులు లేట్ అయినా కానీ కొంచెం మా అసోసియేషన్ తరఫున లేటెస్ట్గా ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్నాము. ఇందులో ఈ విధంగా ఈ యొక్క ఆనవాయితీని తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉపాధ్యాయులైన ప్రైవేటు పాఠశాల ఉంటేనే మీకు ఉపాధి. అలా ఉండాలంటే మా గౌరవ కరస్పాండెంట్లు మీరు ఉదయం 9కి వచ్చి 5కి వెళ్ళిపోతారు. మేము 5 నుంచి ఉదయం వచ్చాక మళ్ళా స్కూల్ జరిగేంతసేపు 24 గంటలు రేపటి కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నారు. ఈరోజు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి మా గౌరవ కరస్పాండెంట్కి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, మీకు తెలియదు. అవన్నీ సమస్యలు మోస్తూ పేరెంట్స్ వస్తే నవ్వుతూ గౌరవంగా కూర్చోబెట్టి మీ బిడ్డలకి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివే ప్రతి విద్యార్థికి మనం అందరం కట్టే ట్యాక్స్లో 45,000 రూపాయలు ఖర్చు చేస్తున్నది ప్రభుత్వం ఇస్తున్నాము. దానికి ముందుగా ఉపాధ్యాయులందరూ మా గౌరవ కరస్పాండెంట్స్